హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. మన సబ్స్క్రైబర్లో కొంతమంది మిడ్ క్యాప్ గురించి కూడా చెప్పమని చెప్తున్నారు. సో ఈరోజు మిడ్ క్యాప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటామండి. ఒకసారి ఇక్కడ గమనించండి. సో మనం ఎప్పుడైనా కానీ చార్ట్ని చూసిన వెంటనే సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, లేదా ప్యాటర్న్ ఏ విధంగా అవుతుంది, బాక్సోన్ ప్యాటర్న్ అవుతుందా, ఏవి గమనించగలగాల్సినంత సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక ట్రేడర్కి అయితే ఉండాలండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఆల్మోస్ట్ ఎంతో కొంత అవగాహన అనేది ఒక ట్రేడర్కి ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ట్రేడర్ అనేది ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది చూడండి, ఇది ఒక బాక్స్ జోను. ఈ బాక్స్ జోన్లో ఆల్మోస్ట్ మార్కెట్ కన్సోలిడేషన్ అయింది. బట్ ఇది 15 minutes టైం ఫ్రేమ్ అండి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మీకు ఎంట్రీ ఎగ్జిట్ అవకాశాలు అయితే దొరుకుతాయి. ఎలా అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అప్ సైడ్ మూమెంట్ చూడొచ్చు. సో ఇది ఒక సపోర్ట్ అండి. ఒకసారి గమనిద్దాం, ఎందుకు ఇది సపోర్ట్ అని మాట్లాడుకుంటున్నామో ఒకసారి గమనించండి. ఆల్మోస్ట్ ఈ వాల్యూని ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసిందనే విషయాన్ని ఒకసారి గమనించండి. సో ఇది ఒక ప్రజెంట్ మనకి ఇమ్మీడియట్లీ సపోర్ట్ ఏదైనా ఉంది మిడ్ క్యాప్లో అంటే ఇది గమనించండి. ఈ వాల్యూ ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఎన్నిసార్లు అండి, 4 to 5 times సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రెసిస్టెన్సీ చూడండి, ఒకసారి గమనించండి. ఇది రెసిస్టెన్సీ. సో రెసిస్టెన్సీకి రెడ్ కలర్ లైన్ అప్లై చేద్దామండి అర్థం అవడానికి. ఓకే, సో ఇక్కడ ఎన్ని టైమ్స్ మార్కెట్లో ఇది రెసిస్టెన్స్గా వర్క్ అయిందో ఒకసారి గమనించాం. చూడండి ఈ విధంగా. సో అందుకు ఏదైనా ఒక ప్యాటర్న్ చూసిన వెంటనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఖచ్చితంగా ఒక ట్రేడర్ అనేది నేర్చుకోవాలండి. సో దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. దాని తర్వాత ఏ విధంగా మార్కెట్లో మూవ్ ఉంటుందని నెక్స్ట్ విషయాన్ని గమనిద్దాం. సో ఓకేనండి, ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ముందుగా ఫైండ్ అవుట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిందనుకుందామండి. సో 1 or 2 గ్రీన్ క్యాండిల్స్ చూసి అప్ ట్రెండ్ తీసుకోవాలనుకొని చాలామంది బై చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ అంటే ఇది ఒక రెసిస్టెన్సీ అని, ఈ రెసిస్టెన్సీని బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితేనే అగైన్ అప్ ట్రెండ్ ఉంటుందని కొత్త వాళ్ళు తెలుసుకోకపోతే ఇక్కడ రిస్క్లో పడతారు. అప్పుడు ఏమవుతుంది, నేను కొన్న వెంటనే ఇంతవరకు పైకి వెళ్ళిన మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అయిందని బాధపడుతుంటారు. సో ఇక్కడ ఎందుకు డౌన్ సైడ్కి ఫాల్ అయిందంటే ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది. ఆ విషయాన్ని ఆ యొక్క ట్రేడర్ కానీ న్యూ ట్రేడర్ కానీ గమనించకపోవడం వల్ల ఏమవుతుందండి, ఇలా మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇది ఒక రెసిస్టెన్స్ అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసిందనే విషయాన్ని ఒక ట్రేడర్కి తెలియకపోతే అప్పుడేమవుతుంది, అతను ఒకవేళ బై మిస్టేక్ ఈ నియర్ బై జోన్లో ఏం చేస్తాడండి, బై పొజిషన్ తీసుకుంటారు. ఇది రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ ఇంతవరకు పైకి వెళ్ళిన నిఫ్టీ అవ్వచ్చు, లేదా స్టాక్ అవ్వచ్చు, లేదా ఎనీ ఇండెక్స్ అవ్వచ్చు, ఇక్కడి నుంచే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ యొక్క ట్రేడర్ ఏం ఆలోచిస్తాడంటే, ఇంతవరకు మార్కెట్ పైకి వెళ్ళింది, ఇప్పుడే నేను పొజిషన్ తీసుకున్న తర్వాత డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని బాధపడుతుంటారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అతనికి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో ఖచ్చితంగా తెలియకపోతే ఆల్మోస్ట్ ఇలా లాస్ వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు, లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. సో లాస్ బుక్ చేసిన తర్వాత ఇది ఒక సపోర్ట్ అనుకుందామండి. ఈ సపోర్ట్ దగ్గర నుంచి అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ తీసుకుంటుంది. అప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడంటే, నేను ఎంట్రీ ఇచ్చాను, ఫస్ట్ డౌన్ సైడ్కి వచ్చింది, నేను లాస్ట్లో బుక్ చేసిన తర్వాత నుంచి కంటిన్యూగా మళ్ళీ అగైన్ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ తీసుకుంటుంది. ఇలా జరుగుతూ ఏమవుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియకపోతే ఎప్పుడైతే అగైన్ ఈ ఫస్ట్ సారి ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయిందో ఆల్మోస్ట్ ఏమవుతుందండి, మళ్ళీ అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది. అప్పుడు అతను ఏమనుకుంటాడు, నేను లాస్ బుక్ చేశాను, అదే వాల్యూ ఆఫ్టర్నూన్ క్లోజింగ్ టైంకి చూస్తే నేను ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees కొన్నాను, 70 rupeesకి డౌన్ సైడ్కి వెళ్ళింది, లాస్ట్లో 30 rupeesకి అమ్మేశాను. అదే వాల్యూ ఇప్పుడు చూస్తుంటే 100 rupeesది కాదు 150 rupeesకి పైకి వెళ్ళి క్లోజ్ ఇచ్చింది అని ఈ విధంగా బాధపడుతూ ఉంటారండి. సో ఇదంతా ఎందుకు వస్తుంది ఈ కన్ఫ్యూజన్ అంటే, మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలియకపోవడము, లేదా ప్యాటర్న్ అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా అనే విషయం తెలియకపోవడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే నిఫ్టీ గురించి కానీ మిడ్ క్యాప్ గురించి కానీ ఇంకా ఎవరైనా సెన్సెక్స్ గురించి అడిగినా కానీ కామెంట్ చేసినా కానీ సెన్సెక్స్ గురించి కూడా
క్లియర్గా ఎవ్రీడే ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్, ఎటువంటి ప్యాటర్న్ పడింది, బాక్స్ జోన్లో ఉందా లేదా, ఇంకా ఏదైనా ఎం ప్యాటర్నా, డబ్ల్యూ ప్యాటర్నా, డబల్ టాపా, ట్రిపుల్ టాపా, ఏ ప్యాటర్న్స్లో ఉన్నా కానీ ఆ ప్యాటర్న్స్ గురించి నేను అప్డేట్ అయితే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా. రెసిస్టెన్సీ 13,055, అగైన్ 12,976, సపోర్ట్ ఏమవుతుందండి 12,911, అలాగే 12,743. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియడం ఇంపార్టెంట్ కాదండి. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియాలి. అలాగే సపోర్ట్ ఎప్పుడైతే ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుందో అగైన్ ఇదే సపోర్ట్ మనకి ఏమవుతుందండి రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియాలి. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను నీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి. ఇది ఒక రెసిస్టెన్స్ మార్కెట్కి అగైన్. ఓకే అండి, దీని తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళి మార్కెట్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి మార్కెట్లో అగైన్ గ్యాప్ అప్ అవ్వడం, గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇంతకుముందు మనకి ఏదండి ఇది హై కదా, ఈ హై మార్కెట్కి ఇంతకుముందు రెసిస్టెన్స్గా వర్క్ అయింది. ఇప్పుడు అదే రెసిస్టెన్స్ చూడండి ఎగ్జాక్ట్గా సపోర్ట్గా వర్క్ అయ్యి మార్కెట్ని అప్ సైడ్కి ర్యాలీ అయ్యేలాగా చేసింది. ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క సర్కిల్ అప్లై చేస్తున్నాను అండ్ యారో మార్క్తో కూడా ఇండికేట్ చేస్తున్నాను. సో అర్థమవుతుంది కదండి. ఇంతవరకు ఏ వాల్యూ అయితే రెసిస్టెన్స్గా వర్క్ అయిందో యారో మార్క్లో చూపిస్తున్నా చూడండి, ఈ వాల్యూ రెసిస్టెన్స్గా వర్క్ అయింది. ఇప్పుడు అదే వాల్యూ దీని ఎబో సస్టైన్ అయ్యి అగైన్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఇదే వాల్యూ ఏం చేస్తుంది మార్కెట్కి సపోర్ట్ చేసి అప్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంది. అంటే ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే అదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనము అప్లై చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేదాన్ని బట్టి లేదా అప్ సైడ్ మూవ్మెంట్ అయినప్పుడు అదే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే అగైన్ అది సపోర్ట్గా వర్క్ అవుతుంది. లేదా ఒక సపోర్టు డౌన్ సైడ్ బ్రేక్ అయి సస్టైన్ అయితే కంటిన్యూగా మళ్ళీ అగైన్ ఎప్పుడైనా కానీ అది అప్ సైడ్ మూవ్ తీసుకునేటప్పుడు ఈ విధంగా చూడండి, ఇలా సపోర్ట్ బ్రేక్ అయ్యి అగైన్ ఈ విధంగా అప్ సైడ్ మూవ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇదే మనకు మళ్ళీ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ని ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ అయితేనే మళ్ళీ అగైన్ పైకి వెళ్తుంది. అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలియకుండా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ ఎప్పుడు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింతమంది మన ట్రేడింగ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.